nacho re nacho re nacho re nacho re nacho nacho re nacho re. Welcome to Nacho Re. Welcome. 12 మంది అందమైన రాణులు ఒకే ఒక కిరీటం. నాచోరేలో ఈరోజు హీరోయిన్స్ చాయిస్ రౌండ్. అదే నిన్న 6 అందమైన భామలు వాళ్ళ ఫేవరెట్ సాంగ్ కోసం డాన్స్ చేశారు కదా, ఈ రోజు కూడా అలానే జరగబోతోంది. మన 6 పర్ఫార్మెన్స్ లను జడ్జ్ చేయడానికి మనతో పాటు ఉన్నారు మన జడ్జెస్. ముందుగా రోజా గారు, వెల్కమ్ మేడం. రోజా గారు, అంటే ఇన్ని ఎపిసోడ్స్ చూస్తున్నారు, డాన్సులు బీభత్సంగా చేస్తున్నారు, కాంపిటీషన్ మార్క్స్ యాడ్ అయిపోయినాయి, మీకు కాస్త టెన్షన్ గా మీ మీద కాస్త రెస్పాన్సిబిలిటీ ఎక్కువైపోయిందా? యాక్చువల్ గా ఇప్పుడు మేము కూల్ గా ఉన్నాం, ఎందుకంటే ఫస్ట్ లో మేము టెన్షన్ గా ఉంటే అందరు రిలాక్స్ గా ఉన్నారు, సాంగ్ కి ఇష్టానికి మార్కులు వేస్తున్నారు, ఆ సాంగ్ ఎలా చేశారో చూడకుండా. కానీ ఇప్పుడు వాళ్ళలో కాంపిటీషన్ స్టార్ట్ అయ్యి కరెక్ట్ గా మార్క్స్ వేస్తున్నారు, అందరు కూడా పోటీగా డాన్స్ వేస్తున్నారు, మంచి గెటప్స్ తో మంచి సాంగ్స్ తో వస్తున్నారు, కాబట్టి మాకు ఇప్పుడు రిలాక్స్ గా ఉంది. మీరు రిలాక్స్ గానే ఉండండి, మాకు అదే కావాలి. ఆల్ ది బెస్ట్ టు యు మేడం. నోబుల్ మాస్టర్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీరు చెప్పండి, అంటే ఇక్కడ వచ్చిన ఆర్టిస్టులకు సంబంధించి రోజా గారు ఎన్నో విషయాలు చెప్తున్నారు, మరి కొరియోగ్రాఫర్స్ కి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మీ పీస్ ఆఫ్ అడ్వైస్? ఫస్ట్ వచ్చి కొరియోగ్రాఫర్స్ వచ్చి వరల్డ్ డామినేషన్ ఎక్కువ ఉంది, ఇప్పుడు కొంచెం వాళ్ళు తగ్గించుకొని కంటెస్టెంట్ని హీరోయిన్స్ని కొంచెం పెంచుతారు, అది కొంచెం హెల్దీ విషయం. చాలా చాలా హెల్దీ విషయం. అలాగే హెల్దీ కాంపిటీషన్ కూడా మా నాచోరే డాన్స్ ఫ్లోర్ పైన ఉండాలని కోరుకుంటూ, ఈ నాచోరే డాన్స్ ఫ్లోర్ లో నెక్స్ట్ వీక్ నుంచి ఎలిమినేషన్ స్టార్ట్ అయిపోతుంది, కాబట్టి ఈ కాంపిటీషన్ లో హీరోయిన్స్ కి ఓ చాయిస్ ఇచ్చాం. ఆ చాయిస్ ఏంటంటే మీరు మీ ఫేవరెట్ సాంగ్ ఏదో చూస్ చేసుకొని మీరే డాన్స్ చేయండి అని. ఆల్రెడీ నిన్న 6 అందమైన భామలు డాన్స్ చేశారు, మరి ఈ రోజు వచ్చే ఈ 6 అందమైన భామలు ఏ పాట ఎంచుకొని ఎలా డాన్స్ చేస్తారో చూద్దాం. మరి ఈ రోజు పర్ఫార్మ్ చేయబోతున్న ఆ అందమైన భామల్లో ఫస్ట్ ఇక్కడికి రాబోతున్నారు, తన ఫస్ట్ పర్ఫార్మెన్స్ తో దిల్ దివానా అన్నారే, she is none other than Lahari. Please welcome her on stage. వయ్యారాల వళ్ళోన అట్టాడిస్తా అవునా, కవ్వేస్తే నన్నే ఓ దివానా, నీ స్టైల్ చూసాలే టాప్ టు బాటమ్ ఓకేలే, నేర్పించై పిల్ల ఉన్న మాలే మాలే, నువ్వంటే పిచ్చి 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 వచ్చారు, మెచ్చి 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 నువ్వంటే పిచ్చి పిచ్చి వచ్చారు, మెచ్చి మెచ్చి రాకెట్టులా మారి నీ జోరు చూపించావా.
దింపే హే మిస్టర్ నన్నింకా లవ్ లో దింపే ముందుగా లహరి సూపర్ పర్ఫార్మెన్స్ కి లెట్స్ క్లాప్ రా. ఎలా ఉందండి? చాలా బాగుంది. అంటే ఈ సాంగ్ చాలా ఇష్టం నాకు, సో సెలెక్ట్ చేసి చేయడం జరిగింది. ఓకే, అసలు ఈ పాట గురించి మాట్లాడే ముందు మీ కొరియోగ్రాఫర్ శెట్టి మీ పర్ఫార్మెన్స్ గురించి మా జడ్జెస్ ఏమంటున్నారో ఇందో. ముందుగా రోజా గారు. అసలు స్టేజ్ అంతా ఒక రబ్బర్ బంతిలాగా బౌన్స్ అవుతూనే ఉన్నారు. యాక్చువల్ గా ఈ హీరోయిన్స్ రౌండ్ లో లాస్ట్ ఎపిసోడ్ చూస్తే చాలా తెలివిగా అమ్మాయిలు స్లో సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు. స్లో సాంగ్ లో అయితే గ్రేస్ గా చేయొచ్చు టైర్డ్ అవ్వకుండా అని చెప్పి, కానీ మీరు రిస్క్ తీసుకొని ఒక మంచి బీట్ ఉన్న సాంగ్ తీసుకున్నారు. అక్కడక్కడ కొంచెం మర్చిపోయి మేనేజ్ చేశారు. ఒక ఫస్ట్ ఫ్రంట్ లో ఒక డాన్సర్ దగ్గరికి వచ్చి చూస్తున్నారు కదా, అక్కడెక్కడ ఒక మిస్ అయింది. నేను కాలు ఇలా పెడతాను, ఇలా కూర్చుంటాను అనమాట. అదే మీరు ఆయన చూస్తున్నారు ఇంకా ఎత్తలేదే అనేది, అది తెలిసిపోతుంది. అది సర్కిల్ చేయాలి. పాపం తను సన్నగాను. ఓకే, బాయ్స్ మరి సన్నగా ఉన్నారు కాబట్టి ఎత్తలేకపోయారు అనుకుంటా. చిన్న పిల్లలు భయపడినట్టున్నారు. హెవీగా చేశారు, బాగుంది. సో మీరు ఎన్ని మార్కులు ఇస్తున్నారు మేడం? 100. లహరి గారికి వచ్చే మార్క్ 60. నోబెల్ మాస్టర్ మీరేమంటారు? ఇట్ ఇస్ గుడ్, బట్ నాకు అనిపించింది ఏంటంటే సూపర్ గా చేయాలని మైండ్ లో పెట్టుకొని అది మీదే కాన్షియస్ అయిపోయి అన్ని ఒక ఫినిషింగ్ లేకుండా ఒక అడావడిగా టక్ ఇక్కడ ఒక మ్యాటర్ చేసిన తర్వాత వెంటనే అక్కడ వెళ్తున్నారు. అక్కడ వెళ్ళి అక్కడ ఫినిష్ కాకుండా మళ్ళీ అక్కడే వెళ్ళిపోతున్నారు. అది ఎందుకు? అది అవాయిడ్ చేయవచ్చుగా. మీ ఫేస్ లో తెలిసిపోయింది, అయ్యో ఇది చేయాలి అది చేయాలి, అదే మర్చిపోకూడదు అన్ని. అది అది బాగుంది అది, కానీ ఇట్ షుడ్ బి ప్లెసెంట్. దట్స్ కాల్డ్ ప్రెసెంటేషన్. మేల్ వాయిస్ అన్ని మీరే పాడారు. అలాంటివి వచ్చినప్పుడు మీరు డాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. హెవీగా చేయాలని అది లిఫ్టింగ్ మూమెంట్ అదాన్ని కొంచెం అవాయిడ్ చేసుకోండి. ఎందుకంటే లిఫ్టింగ్ లో వెళ్ళినప్పుడు తప్పకుండా ఒక పోస్చర్ లో ఉండాలి. మీరేమో కొంచెం అన్షేప్డ్ ఒకలాగా ఒక స్లాంటింగ్ అయిపోయారు. కొరియోగ్రాఫర్ ప్లీజ్ మైండ్ ఇట్. అలాంటి మూమెంట్ ఇవ్వకూడదు. అది పోస్చర్ లేకుంటే అది చూసడానికి అది అందంగా లేదు. సో లహరికి మీరు వేసే మార్క్స్ 55 out of 100. అలాగే నెక్స్ట్ మీరు చేసిన ఈ పర్ఫార్మెన్స్ కి మీ కో పార్టిసిపెంట్స్ ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళు ఏమనుకుంటున్నారో చూద్దాం. ముందుగా నీలిమా, మీరెన్ని మార్కులు వేస్తున్నారు? I like it. Energetic. Your effort is showing. Thank you. 12 out of 20. Thank you very much. కడుపు నిండిపోయింది నాకు. సర్కాస్టిక్ అనట్లేదు కదా? ఏమో తెలియదు. మోనిషా మీరేమంటారు? బాగా చేశారు. థ్యాంక్ యూ. ముందు ఇచ్చిన పర్ఫార్మెన్స్ కన్నా నాకు ఇది నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. 16 out of 20. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ శ్రావణి గారు. నాకు బాగా నచ్చింది ఈ సాంగ్. సూపర్. థ్యాంక్ యూ. మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చాలా కష్టపడి చేశారు. అది మాత్రం చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ శ్రావణి. 16 out of 20. థ్యాంక్ యూ వెరీ మచ్. చిత్రలేఖ. నీట్ గా లహరి ఎంజాయ్ చేస్తూ కూల్ గా చేసింది. అండ్ అక్కడక్కడ ఫార్మేషన్స్ చాలా బాగున్నాయి. హెవీగా లేదు కానీ చాలా బాగున్నాయి. సాంగ్ ఉన్నంత స్పీడ్ మీరు చేయలేదనిపించింది. అండ్ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చేశారు కదా, వెళ్ళిన తర్వాత కొంచెం టైం ఎక్స్ట్రా తీసుకున్నారు. అక్కడ క్లారిటీ కొంచెం మిస్ అయింది అనిపించింది. టైమింగ్ మిస్ అయింది. ఎస్, అక్కడ 13 out of 20. Tanu Roy. I like it. It's nice. I like your costume. Govinda, I'm sister of Govinda. Yes, it's very dinchak. It's nice. And my number, like, I'm giving a score. 15 out of 20. Thank you so much for that, Tanu. Out of 300, the grand total ento chuddam. 187 out of 300. 2 seconds నాకు టైం ఉందా? ప్రేమ్
ప్రేమ్ ఒకసారి రావా స్టేజ్ మీద ప్లీజ్. నేను అందరికీ చూపించాలి. నా కొరియోగ్రాఫరే, హీ సో స్వీట్, తను నాకు నేర్పించి ఉండొచ్చు, కానీ నేను బాగా చేయాలని తను ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని మేడం చేయండి మేడం, మీరు చేస్తారు మేడం, 1కి 10 సార్లు సహనం అనేది కావాలి నేర్పించేవాళ్ళకి, అది తనలో ఉంది. ఐ రియలీ లవ్ హిమ్. నాకు అట్లీస్ట్ ఏంటంటే నాకు నేర్పించడానికి సహనంగా ఒక్క మనిషినే నాకు దొరికాడు నా గ్రూప్లో. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓన్లీ ప్రేమ వల్లే నేను చేయగలుగుతున్నాను. ఈ మాత్రం చేస్తున్నానంటే దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. చాలా ఓపెన్గా చెప్తున్నాను, ఎమోషనల్గా చెప్తున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. ప్రేమే కాదండి, మొత్తం మీ టీం వాళ్ళు అందరూ మీతో ఉంటారు. సపోర్ట్ లేకుండా నేనేం చేయలేను, బట్ హీఈస్ ద వన్. ఈ మాత్రం చేస్తున్నానంటే హీఈస్ ద వన్. థ్యాంక్ యూ. మీ SMS. ఓకే. మీకు నా పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే దయచేసి నాకు SMS చేయండి. ZTNR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి LAHARI లహరి అని టైప్ చేసి 57575 కి SMS చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్.